మెదక్ జిల్లా కొచ్చారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఐతార సర్పంచ్ యాబన్నగారి రవితేజ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పోతంశెట్టిపల్లి సర్పంచ్ పోతూరు దయాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడుపాయల్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మండల సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు యాబన్నగారి రవితేజ్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని, మండలంలోని బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి, సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి సహకారంతో కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు మండల సర్పంచ్లు ఫోరం కార్యవర్గాన్ని శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బీజేపీ పార్టీ వారికి మరి నేను ఈ ఎన్నికలో భాగంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు మరియు వివిధ గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు అందరూ కూడా నన్ను పార్టీలకు అతీతంగా కూడా సర్పంచుల ఫోరం కొల్చారం మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మీద ఉంచిన విశ్వాసాన్ని 100% నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ప్రియతమ నాయకురాలు నరసాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారి ఆదేశానుసారం మరి మన కొల్చారం మండలానికి చెందినటువంటి సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మరి యాబన్న గారి రవితేజారెడ్డిని మరి కొల్చారం మండల సర్పంచులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జై తెలంగాణ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి యాబన్న గారి మల్లారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రవితేజారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన సర్పంచులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మరి సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షునిగా మరి పోతంశెట్టిపల్లి మరి దయాకర్ గౌడ్ గారిని మరి ప్రధాన కార్యదర్శిగా తుక్కాపూర్ ఆంజనేయులు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కొల్చారం మండల వ్యాప్తంగా కూడా ఈ టర్ములో మొత్తం బీఆర్ఎస్ గాలి వీసింది. మనం 13 నుంచి 14 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే పోతంశెట్టిపల్లి కూడా మన దయాకర్ రావుని గెలవడం జరిగింది. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా సర్పంచ్ హక్కుల కోసం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళతో పాటు తోడుగా ఉంటాను. అలాగే నేను వాళ్ళ హక్కుల కోసం నేను పోరాడతానని చెప్పేసి ఈ అవకాశం కల్పించిన సర్పంచ్లందరికీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు, గ్రామాల నాయకులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు.